దేనికైనా సిద్ధమే, అరెస్ట్ చేస్తారా చేసుకోండి అంటూ కొల్లు రవీంద్రకి సవాల్ విసిరారు పేర్ని నాని. నేనేమంటున్నా అంటే నా మీద మీ ఇష్టం వచ్చిన ఎంక్వైరీ చేశారు, ఇంకా అధికారం ఇంకా 3 ఏళ్ళు ఉంది. 3 ఏళ్ళు మీ ఇష్టం వచ్చిన విచారణ చేయించండి, హైకోర్టు జడ్జితో చేయించండి, మీ ఇష్టం. నన్ను అండమానికైనా పంపించిన పాపాలు చేసి ఉంటే వదలబాకండి నేను చెప్తున్నా కదా. అక్రమంగా మైనింగ్ చేస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. అదే నిజమైతే విచారణకి ఎందుకు జరపడం లేదంటూ ప్రశ్నించారు. నాకు 5,000 కోట్ల ఆస్తులు ఉన్నాయని, మా ఇల్లు పెద్ద కోటని, నాకు బెంజ్ కారు ఉందని, అది ఉందని, ఇది ఉందని, అసలు మైన్స్ ఉన్నాయని అయ్యిందని బోడని రాశారు కదా. తమ సాక్షాత్తు మైనింగ్ మినిస్టర్ అంటే నా దగ్గర కూడా లంచం కొట్టేసి నా మైన్స్ జోలికి రావట్లేదా? చెప్పండి రవీంద్ర గారు. నాకే మైన్స్ ఉండుంటే మీరు ఎంత తీసుకుని నన్ను మైనింగ్ చేసుకొని ఇస్తున్నారు? నెల ఎంత తీసుకుంటున్నారు నా దగ్గర చెప్పండి. మరి నా మైన్స్ జోలికి ఎందుకు రావట్లా? నాకు మైన్స్ ఉంటే నలిపేయాలి కదా నన్ను మా అబ్బాయిని జైల్లో ఇస్తాను, ఈడీ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, విజిలెన్స్ వస్తుంది అన్నావు కదా. మైన్స్ రాదా? కొల్లు రవీంద్ర దుబాయ్ టూర్ సీక్రెట్స్ ఏంటో చెప్పాలంటూ నిలదీశారు పేర్ని నాని. వారం అసలు హైదరాబాద్ మీకేం పనండి? ప్రతి వారం హైదరాబాద్ ఏంటి? మీరు ఎమ్మెల్యే ఉద్యోగం చేయకుండా బందర్ ఓటర్గా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నానండి. మీ సలహాదారుని కూడా అడుగుతున్నా, గడ్డి పెట్టాలి కదా. బందర్లో ఊరూరో తిరగకుండా వారం వీకెండ్కి హైదరాబాద్ ఏంటి? 2 నెలలకు ఒకసారి దుబాయ్ ఏంటి? పాస్పోర్ట్ చూపించే ధైర్యం ఉందా? కూటమి కార్యకర్తలారా కొంచెం ఆలోచించండి అంటూ కొన్ని విషయాలు ప్రస్తావించారు పేర్ని నాని. తనపై జరుగుతున్న ప్రచారం తప్పు అని నిరూపించడానికి తాను సిద్ధమే అంటున్నారు. బందర్లో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు లేదా జనసేన కార్యకర్తలు లేదా బందర్లో ప్రజలు పాత్రికేయ మిత్రులని అడుగుతున్నా. 2006లో ఇవాళ గోపీచంద్ గారు, పెద్దలు గోపీచంద్ గారు, నేను దేవుడు ఆస్తి దొబ్బేశాను, నా బినామీ అయిన లింగం ఆనంద్కి ఆస్తి అంతా రాసేసాను, దేవుడిదని చెప్పేశారు, కొట్టేశానని. ఆ రోజు యాక్షన్లో గోపీచంద్ గారు భార్య రాజేశ్వరమ్మ గారు పాల్గొన్నారా లేదా? మీకు చేతనైతే పదండి గుడికి వెళ్దాం, గుడిలో రికార్డులు తెద్దాం. మీ సంతకాలు ఉన్నాయా లేదా యాక్షన్ రిజిస్టర్లో? పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఇప్పుడు పదవులు వచ్చాయా? ఒకసారి ఆలోచించుకోండి అంటూ టీడీపీ కార్యకర్తలకు సూచించారు పేర్ని. మీరు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చినటువంటి మహాపోటుగాడు, దాన్ని ఏదో చేయటం మీ దగ్గరను అక్కడ ఏం చర్చ్ అది, ఇంగ్లీష్ చర్చి దగ్గర ఇది తప్పితే ఏమొచ్చు? ఏనాడన్నా పార్టీకి కష్టపడ్డా? ఏనాడన్నా సేవ చేశాడా పార్టీకి? నేను మాట్లాడే ప్రతిదీ తెలుగుదేశం కార్యకర్తలు కూడా వినండి, నిజం చెప్తున్నానా అబద్ధం చెప్తున్నానా? ఏనాడన్నా మార్కెట్ యార్డ్ చైర్మన్ ఏనాడన్నా పార్టీకి నిలబడి నికాల్సిగా సేవ చేశాడా? కొల్లు రవీంద్ర ఆస్తుల్ని ఒక నేత పర్యవేక్షిస్తున్నాడు. అతను ఎవరు అంటూ నిలదీశారు. రోజువారీ 2,25,000 నుంచి 2.5 లక్షలు కూలి డబ్బులు ఇచ్చేవాళ్ళంట. తాపీ మేస్త్రులకు కానీ లేబర్కి కానీ పనిచేసిన వాళ్ళకి 3 మీద సుల్తానగరం మిల్లు, ఈ కాంప్లెక్స్ అక్కడ అని ఇచ్చేవాడు. ఎవరో వెంకటరమణ అని అతను ఇచ్చేవాడంట. మీ పార్టీ వాళ్ళందరికీ తెలుసు. నేను చెప్పే పేర్లన్నీ మీ పార్టీ వాళ్ళని చెక్ చేసుకోండి, నేను చెప్పేది అబద్ధమా నిజమా అనేది. వెంకటరమణ ఎవరు? వెంకటరమణ కొత్తగా అంతక్రితం మీ పార్టీలో వెళ్ళాడు, కొత్తగా తిరుగుతున్నాడు. ఎవరు వెంకటరమణ? అమ్మవారి ఉత్సవాల సమయంలో విజయవాడ ఉత్సవం నిర్వహించడమేనంటూ ఆయన ప్రశ్నించారు. బెజవాడకి మారు పేరు దసరా ఉత్సవాలకి. ఓ పక్క దసరా ఉత్సవాలు బిగిన్ అవుతుంటే ఈ సందట్లో సడేమయ్యా ఈ చిలకోటి ఈ వ్యాపారం ఏంటి? మీరు దసరా ఉత్సవాలు కాదా ఈ ప్రభుత్వానికి? అంటే దసరా ఉత్సవాల మీద ఫోకస్ కంటే కూడా ఈ గొల్లపూడిలో ఈ ఉత్సవాలు చేస్తారంట. దసరా ఉత్సవాలు గాలికేనా? లైన్లు గీన్లు భక్తులు ఏం పట్టించుకోరా? ఇదేంటి అమ్మవారి ఉత్సవాలకు పోటీగా ఉత్సవాలు ఏంటి? ఇది ఎక్కడ ఉత్సవాలు? విజయవాడ ఉత్సవ విషయంలో పట్టాభికెందుకో అంత ఆసక్తి చెప్పాలంటున్నారు. బోషిడిక్కే ముఖ్యమంత్రి, బోషిడిక్కే జగన్మోహన్ రెడ్డి అంటే
తప్పే ఉంది, అది సరదాగా అనొచ్చు అన్నారు కదా. ఇక్కడంటే ఆయన ఊత పదమేమో, అందుకని బోషడికే పట్టాభి గారు అంటున్నాను నేను. అట్లా అంటే కూడా గుర్తుపట్టలేరు ఎవరు. బోషడికే పట్టాభి అంటేనే అందరికీ తెలుస్తుంది. మరి ఆయన ఇక్కడ కూడా వచ్చారు బందరు. ఆయనకి ఏం ఇంట్రెస్ట్ నాకు తెలీదు. దేవుడి ఆస్తిని కూడా కాజేస్తుంటే బీజేపీ కనీసం నోరెత్తడం లేదంటూ మండిపడ్డారు. దేవుడి ఆస్తిని కూడా కొని ఇంత ఉంది కదా, ఇంత సచ్చింది కదా, ఇంకా దేవుడి ఆస్తిలో ఎందుకు వాటాలు? గమ్మత్తు ఏంటంటే దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుక్కునే బీజేపీ వాళ్ళకి మాత్రం మరి అంటే తిడితే బాగోదు. మాధవ్ గారు, పురంధేశ్వరి గారు వీటి మీద క్విక్ కేక్ మనరు నోట మాట పడిపోద్ది.